ధర్మమన్న వినరు తనువు నమ్మిన జనుల్ యముని వారు వచ్చి ఎడలజేసి చొచ్చి కట్టదమను చొరబారగలరొకో విశ్వదాభిరామ వినురవేమ. మూర్ఖులు తమ శరీరమును నమ్మి ధర్మమను మాటనే వినరు. వారు చచ్చిన పిదప యమభటులు భయపెట్టుచూ వచ్చి కట్టి తీసుకొని పోయినప్పుడు తప్పించుకోగలరా? ధర్మమే కదా తమ్ము కాపాడేది. నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటి జగతి లేదు పరము లేదు. మాటి మాటికెల్ల మారును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమ. మూర్ఖుడు ఇది మంచి ఇది చెడ్డ అని ఆలోచించక మాటి మాటికి మాటలను మార్చుచునే ఉండును. నీటిలో వ్రాసిన వ్రాత వలె ఆ మాట నిరుపయోగమైనది. నీళ్లు పోసి కడిగి నిత్యము శోధించి కూడు పెట్టి మీద గోక కట్టి ఎన్ని పాట్లు పడుదురీ దేహమునకై విశ్వదాభిరామ వినురవేమ. ఈ దేహము నశించినదే అని తెలియక జనులు నీళ్లు పోసి తోమి గుడ్డలు కట్టి తిండి పెట్టి దీనికై నానా కష్టములు పడుదురు. వీరి మూర్ఖతను ఏమందురు? పరగదానొసగడు పరులు చెప్పిన నైన నియజాలక విధినెసగువాడు పొట్టు తినెడిలోభి బువ్వను పెట్టునా విశ్వదాభిరామ వినురవేమ. మూర్ఖుడు తన యజమానుడు ఇయ్యవలెనని చెప్పినను తనకు అక్కరలేని వస్తువునైనా ఇతరులకు ఇయ్యడు. తానే పొట్టు తిని లోభి ఇతరులకు అన్నము పెట్టడు కదా. పర్వతవనవాసి పరిణామవర్తన కూపవాసి కెట్లు గురుతుపడును బ్రహ్మదేవు వెంట ప్రాకృతుడరుగునా. బ్రహ్మదేవు వెంట ప్రాకృతుడరుగునా విశ్వదాభిరామ వినురవేమ. అడవులలోనూ కొండలలోనూ వైరాగ్యముతో ఉన్నవాని ప్రవర్తన మూర్ఖునకెట్లు తెలియను? బ్రహ్మదేవుడే ముందు వెళ్ళుచున్నను పామరుడతని వెంట పోడు. పాము కన్నలేదు పాపిష్టియగు జీవి ఎట్టి పాము చెప్పినట్టు వినను ఇలను మూర్ఖు చెప్ప నెవ్వరితరమయా విశ్వదాభిరామ వినురవేమ. పాము కంటే దుష్టమైన ప్రాణి లేదు కదా. అట్టి పాము కూడా పాములవాడు చెప్పినట్లు వినును. మూర్ఖుడో మరి ఎవరు చెప్పినను వినడు. పుట్టు ఫలములేని పురుషాధములు భువి పుట్టనేమి లేక గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. తాను పుట్టిన ప్రయోజనమేమో ఆలోచించి తగిన రీతిని ప్రవర్తించవలెను. అట్లు లేనివాడు అధముడు. వాడున్నను లేకున్నను ఒక్కటే. పుట్టలో చెదలు పుట్టలేదా? వాటి వల్ల ప్రయోజనం ఏమున్నది? పొట్లకాయ రాయి పొదుగ త్రాటను గట్ట లీలతోడ వంకలేక పెరుగు కుక్కతోక గట్ట కుదురునా చక్కగా విశ్వదాభిరామ వినురవేమ. పొట్లకాయ వంకరలు లేక తిన్నగా పెరుగుటకు త్రాటితో రాయి కట్టుదురు. కుక్క తోకను అట్లు కట్టినను అది తిన్నగా ఉండదు. మూర్ఖుడును అట్లే బాగుపడడు. బట్టి పెట్టి 4 బాణల చమురుతో వండి శుద్ధి చేయదండియగునే పుట్టువందుగల్గు పూర్వపుణ్యంబున్న విశ్వదాభిరామ వినురవేమ. పాడైన వస్తువును బట్టి పెట్టి ఎంతో చమురుతో కాచి శుద్ధి చేసి వండినను అది బాగుగానుండదు. సహజ గుణము పోదు. పూర్వపుణ్యమున్న ఎడల పుట్టుకతోనే ఏదైనా బాగుగానుండును. నడుమ బాగు కాదు.
బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెరుగనే చందనంబు ఘనత పందియే మెరుగును విశ్వదాభిరామ వినురవేమ. బూతులాడునట్టి నీచునకు మంచివారి గొప్పతనము ఎట్లు తెలియను? మంచి గంధము యొక్క గొప్పతనము పందికెట్లు తెలియను?